నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 29 జూలై 2025 మంగళవారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు మంగళవారము కుజుడు యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉండే రోజు అనమాట. ఈ యొక్క ప్రభావము అన్ని రాసుల వారి మీద అందరి మీద పడే అవకాశం ఉంటుంది. అందులో దేని మీద అంటే కనుక శక్తి, ఆగ్రహము, స్ఫూర్తి, శస్త్రచికిత్సలు అనగా ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోరాటాలు, పోలీసు వ్యవహారాలు, రక్త సంబంధిత వ్యాధులు, ఇలాంటి వాటి మీద అంటే అసలు ఈ 12 రాశుల వారికి ఈ రోజు అస్సలు బాగాలేదు. అయితే అలా అని అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఓవరాల్‌గా 98% ఇలాగే ఉండబోతోంది. అయితే చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు భాగస్వామ్య వ్యాపారాలలో మీకు సహాయ సహకారాలు దక్కే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు ఛాలెంజెస్‌ని కూడా మీరు ఎదుర్కోవాల్సిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ప్రాజెక్ట్‌లో మీరు ఆలస్యం ఎక్కువ కనబడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. సక్సెస్‌ఫుల్‌గానే ముందుకు వెళ్తారు. కానీ మీరు ఏ విషయమైనా ఈరోజు గోప్యతను పాటించండి. సీక్రెట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రతీదీ పబ్లిక్‌కి చెప్పేసుకోవడం వల్ల మీరే నష్టపోయే అవకాశము. మీ కింది స్థాయి వాళ్ళని నమ్మొద్దు. మీ ఇంట్లో వాళ్ళని ఈ రోజు ఒక్కరోజే మీరు నమ్మొద్దు. ఏది షేర్ చేసుకోవద్దు. తర్వాత షేర్ చేసుకోండి పర్వాలేదు. కానీ ఈ ఒక్కరోజు మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి అంగారక స్తోత్రం చదువుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసి అక్కడ పచ్చిమిర్చిని దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మేనేజ్మెంట్ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సహచరులు మీకు ద్రోహం తలపెట్టే అవకాశం కనబడుతోంది. అంటే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ముంచటం కానీ, ఉద్యోగంలోంచి తీసేయడం కానీ, మీ మీద నిందలు వేయడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్నా మీ సహచరులతో జాగ్రత్తలు పాటించండి. ఈ రోజు మరీ ఎక్కువగా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఏదైనా ఇరుక్కోవడం సమస్యల్లో ఇరుక్కోవచ్చు, ఏదైనా స్కాముల్లో ఇరుక్కోవచ్చు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే శ్రమకు మించిన మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. మరుసటి రోజు మంచి ఫలితాలు వస్తాయి. అయితే పరిహారంగా ఈ రోజు మీరు ఆంజనేయ స్వామి ఆరాధన తప్ప వేరే గత్యంతరం లేదు. తరువాత మీనరాశి వారికి చూసినట్టయితే కనుక ఫలితాలు విద్యార్థులకు మాత్రము చాలా చక్కగా ఉండబోతోంది. సాహసాలు చేస్తారు. అంటే ఏ రకమైన సాహసాలు చేస్తారు. అనుకూలంగా ఉంటాయి. వృత్తి కళల రంగాలలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆరాధన చేసినట్టయితే సానుకూలంగా ఉండడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా ఈరోజు చేసుకునేటట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, ప్రభావాలు, ఫలితాలు, పరిహారాలు. నమస్తే.